సో మున్నార్లో అయితే చెక్అవుట్ చేసి ఇప్పుడే తకిడికి స్టార్ట్ అయ్యాము. పదండి మనం దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. సో మున్నార్ టు తకిడే అరౌండ్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళే దారిలో సీనరీస్ అయితే చాలా బాగుంటాయి, మీకు చూపిస్తాను మ్యాక్సిమం. సో మేము వెళ్ళింది సమ్మర్ సీజన్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద రోడ్ వర్క్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం వచ్చే లోపల ఈ పనులు అయితే అయిపోవాలి, అందుకే జరుగుతుంది. సో ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో క్విక్గా చూసేయండి. So in between Takadi there is a good place. చలో డ్రైవర్ చిన్న బ్రేక్ ఇచ్చాడు మాకు. సో డ్రైవర్ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, దిగి ఎక్స్ప్లోర్ చేసుకోండి సార్ అన్నాడు. అసలు ఆ వ్యూస్ చూస్తే అసలు ఎక్సలెంట్. మన సో కేరళ అంటే ఇదే అనుకుంటా. సో వీఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వెంచరింగ్. ఎక్సలెంట్ ఉంది. ఇలాచీ ఇలాచీ ఇది అరటియా బనానా. చిన్న గెల అరటి గెల చూడు, ఇంకో అరటి గెల. బర్డ్స్ చూడు. కానీ ఎందుకు ఇదంతా ఇలాచీ చెట్టు చూడండి, ఇలాచీ చెట్టు ఎట్లుందో. మన దగ్గర ఎంత ఉంటాయి, ఇక్కడైతే చుచ్చు కోసుకోపోవచ్చేమో. అసలు ఇక్కడి నుంచి చూస్తే గ్రీనరీ ఆల్మోస్ట్ 90% ఆర్ 99-100% ఆక్సిజన్ ఉంది ఈ ఏరియాలో. సో మేము అడ్వెంచర్ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా అతను వెళ్ళండి ఏం కాదు, ప్రాబ్లం లేదన్నాడు. సో రాక్స్, వాటర్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. కంప్లీట్ రాక్స్ మధ్యలో వాటరు. ఆహా, ఓహో, అసలు ఇక్కడ చూడు, అసలు ఈ ప్లేసు జంగల్ బుక్ సినిమాలో ఉంటుంది కదా, సేమ్ అలా ఉంది. ఓహో, అసలు చూడు వాటర్ సౌండ్స్. అసలు ఇక్కడ ఎంత అసలు వాటర్ ఎంత నీట్గా ఉన్నాయంటే అసలు ఇట్లా చూస్తే వాటర్ కనబడుతుంది కింద. ఫిష్, చిన్న ఫిష్లు. వాటర్ చూడు ఎంత క్లారిటీ ఉన్నాయి. రేయ్ చాలు పడిపోతావు. 10 minutes అట్లా బ్రేక్ తీసుకున్న తర్వాత తగడేకి స్టార్ట్ అయ్యాము. బట్ ఇక్కడైతే చాలా బాగుంది, ఫ్రెష్ ఎయిర్. తగిడే వెళ్ళే దారిలో మహాగణపతి, చాలా పెద్ద గణపతి. ఇక్కడైతే క్యాష్ మాత్రం ఎలౌ చేస్తారు, క్రెడిట్ కార్డు కానీ యూపీఐ పేమెంట్స్ కానీ ఏమీ లేవు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే క్యాష్ క్యారీ చేయండి. సో కలారీ పట్టు, దట్ ఫైర్ ఫైట్, ఓకే, అండ్ ఎలిఫెంట్ సఫారీ. ఓకే, సో ఎలిఫెంట్ రైడ్ కోసం అయితే టికెట్ తీసుకున్నాను. ఇది 1000 రూపాయలు ఇద్దరికి. ఒక కిడ్నీ కూడా ఎలా చేశారు, మా అబ్బాయి వద్దన్నాడు. సో మాకైతే 1/2 అవర్ వెయిటింగ్ ఉంది, వెయిట్ చేస్తున్నాము.
వామ్మో వామ్మో, ఏనుగు ఇంకో ఏనుగు ఇస్తున్నట్టుందిగా. సో ఫైనల్లీ ఇట్స్ అవర్ టర్న్. సో మాది కూడా వచ్చేసింది మా నంబరు. ఇప్పుడే ఏనుగు ఎక్కుతున్నాము. ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒకసారి చేయాలి, మరి ఎవ్రీ టైం కాదు. ఒక రౌండ్ అలా తిరిగేసి వచ్చామన్నమాట. నైస్ ఎక్స్పీరియన్స్. బ్లెస్సింగ్ టైం అనమాట ఎలిఫెంట్తో. సో కేరళ ట్రెడిషనల్ షోస్ అన్నీ ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి. మేమైతే కథాకళి కలారి కట్టు అన్న 2 షోస్కి అయితే టికెట్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఈవినింగ్కి మేము వెళ్తున్నాము. ఫస్ట్ అయితే కథాకళి చూద్దాం పదండి. సో జస్ట్ థియేటర్. ఇప్పుడైతే మనకి కథాకళి స్టార్ట్ అవుతుంది. సో షో అయితే కొన్ని నిమిషాలు స్టార్ట్ అవబోతుంది. ఇది కథాకళి. ఈ కథాకళి అంటే మన తెలుగు వాళ్ళకి కూచిపూడి ఉంటుంది కదా, అలా. సో ఈ షో అయితే చాలా బాగుంది, చాలా వర్త్. వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ చూపివ్వడం చాలా బాగుంది. ఇట్స్ వర్త్. సో ఇప్పుడే కథాకళి అయిపోయింది. సో ఇప్పుడే మేము కల్లారి కట్టు థియేటర్కి వెళ్తున్నాము. సో ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాడు, ఏంటి కల్లారి కట్టు, ఎట్లా వాటి సెల్ఫ్ డిఫెన్స్ చెప్తున్నాడు. ఈ కల్లారి కట్టు చేసే టీం మెంబర్స్ని ఒకరిని పిలిచి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. చూడండి. జితు
Guruvanagar or worshiping the master. Thank you. The last performer will be Ali and Tipu. ఇదైతే చాలా బాగుంది వీళ్ళు చేసే అడ్వెంచర్స్ అయితే. ఇవన్నీ చూస్తున్నా చిన్నప్పటి అని గుర్తొస్తున్నాయి. సో బాల్ని కిక్ చేయడం కాల్తో చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ 6 మీటర్స్ 7 మీటర్స్ హైట్లో బాల్ని చాలా బాగా కిక్ చేశారు. సో ఈ నిప్పుతో చేసింది అయితే హైలైట్ ఆఫ్ ద షో. సో లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగా చేశారు, చాలా గ్రేట్, అసలు చాలా బాగుంది. సో కలారి కట్టలో ఫైర్ ఫైట్ అంటారు కదా, ఇదే అనమాట అది.
Now one stick demonstration performance. లాస్ట్లో చిన్న మిస్ ఫైర్ అయింది, బట్ ఫార్చునేట్లీ ఎవరికి ఏం కాలేదు, థ్యాంక్ గాడ్. సో స్పార్క్స్ అయితే వచ్చాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో స్పార్క్స్ వచ్చాయి వాళ్ళు చేస్తుంటే. సో ఫైనల్గా అయితే మన షో అయిపోయింది. సో ఎక్సలెంట్, చాలా బాగా చేశారు. సో ఇది గైస్ ఈరోజు మా తక్కడే 1 డే ట్రిప్. సో ఈరోజు అయితే అయిపోయింది. సో స్లోగా వాక్ చేసుకుంటా హోటల్కి వెళ్ళిపోతున్నాము. హోటల్ వాకబుల్ డిస్టెన్సే. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలపి వీడియో కోసం రెడీగా ఉండండి.